సైనికులు వస్తున్నారు, భటులు అందరూ వెనకాల గుర్రాలు ఏనుగులు అన్నీ వస్తున్నాయి. ఆ శబ్దానికి ఆ చిన్న వయసులో ఉన్న పిల్లలంతా భయపడి అమ్మో వాడి చేతుల్లో కత్తులు ఉంటాయి, అవి ఉంటాయి, ఇవి ఉంటాయి, మనల్ని ఏదో చేసేస్తారని దాక్కున్నారు. కానీ ఈ రాణి గారు మాత్రం దాక్కోలేదు. అక్కడే నుంచింది భయపడకుండా. దాక్కోకుండా ఆవిడ లంగాన్ని ఇలా అడ్డుపెట్టి, పావడాన్ని ఇలా అడ్డుపెట్టి వెనకాల ఒక శివలింగాన్ని పెట్టుకుని దాన్ని ఏమీ చేయకుండా కాపాడాలని అడ్డుగా నుంచొని ఉంది. అప్పుడు రాజుగారు అడిగారు, నీకు నేనంటే భయం లేదా? మీ ఫ్రెండ్స్ అంతా మారిపోయారు, మరి నువ్వెందుకు భయపడలేదు? నన్ను చూసి నీకేం భయం అనిపించలేదా? ఎందుకున్నావు ఇక్కడ అని అడిగారు. అప్పుడు ఆవిడ ఏం చెప్పిందో తెలుసా? నేను పారిపోయి దాక్కుంటే నేను ప్రాణాలతో ఉంటాను, కానీ మా శివయ్య పాడైపోతాడు కదా, మా శివయ్యని కాపాడాలంటే నేను ఉండాలి అనింది. ఆవిడ చేతిలో చూడండి శివలింగం ఉంది. ఆవిడ చేతిలో ఎప్పుడూ శివలింగం పట్టుకునే ఉంటుంది. ఆ శివలింగాన్ని ఎక్కడ పాడు చేసేస్తారో అని ఆవిడ అలాగే ధైర్యంగా నిలబడింది. దానికి ఆ రాజుగారు మెచ్చుకుని, ఇంత చిన్నతనంలోనే ఈమెకు అసలు భయం లేదు, చాలా ధైర్యం ఉంది, తెలివి ఉంది, కష్టం వచ్చినప్పుడు కూడా, కష్టంలో ఉన్నప్పుడు కూడా పక్కన వాళ్ళని కాపాడాలన్న ఆలోచన ఉంది, కాబట్టి ఈవిడ సరైన రాణి, నా రాజ్యానికి సరైన రాణి అని అనుకుని తన కొడుక్కి ఆవిడ్నిచ్చి వివాహం చేశాడు. 10 సంవత్సరాల వయసులోనే ఆవిడకి పెళ్ళైపోయింది. ఆవిడ ఏం చేస్తుంది? రోజు ఎంత సింపుల్గా ఉంటుంది. ఆవిడ అలాగే ఉంటారు చూడు, బయట కూడా చక్కగా ఒక చీరతో ఇలా ముసుగేసుకుని. 300 సంవత్సరాల క్రితం, అప్పుడు ఫోన్లు లేవు, ఇవేమీ లేవు, ఇంత టెక్నాలజీ లేదు కదా. ఆవిడ ప్రతిరోజు సముద్రం దగ్గరికి వెళ్ళడం, సముద్రంలో ఉన్న మట్టి తీసుకోవడం, ఒక శివలింగాన్ని చేయడం, ఆవిడ చేతిలో పట్టుకొని దాన్ని ధ్యానిస్తూ ఉంటుంది. శివయ్యతోనే ఉంటుంది ఎప్పుడు. ఆవిడ ఏ పని చేస్తున్నా కూడా ఆ శివలింగాన్ని మాత్రం కింద పెట్టడం. పొద్దు నుంచి సాయంత్రం వరకు ఆ శివలింగాన్ని పూజ చేసుకుంటూ, మళ్ళీ సాయంత్రం అయిన తర్వాత ఆ శివలింగాన్ని మళ్ళీ సముద్రంలో కలిపేస్తుంది. మళ్ళీ తెల్లారి పొద్దున మళ్ళీ శివలింగాన్ని చేసుకుంటుంది, మళ్ళీ సాయంత్రం కలిపేస్తుంది. ఇంతే. ఆవిడ ప్రతి క్షణం శివలింగాన్ని మాత్రం కింద పెట్టదు. అంత భక్తి అనమాట ఆవిడకి. ఆవిడ చాలా బాగా పూజలు చేస్తారు. ఆవిడ శివయ్య భక్తురాలు అనమాట. ఆయన ఇచ్చిన ధైర్యమే, ఆయన ఇచ్చిన తెలివితేటలే ఆవిడ ఒక స్త్రీ అయినా కూడా, ఇదంతా ఆడపిల్లలే కదా, మనమందరం స్త్రీలమే కదా, స్త్రీ అయినా కూడా భయపడకుండా చాలా ధైర్యంగా ఆమె కాళ్ళ మీద ఆమె నిలబడుతూ ఒక రాజ్యాన్ని ఏలింది. ఎలా ఏలిందో తెలుసా? 30 సంవత్సరాలు ఎవ్వరు వెనక్కి తిరిగి చూడకుండా ఏలింది. ఎన్ని యుద్ధాలు చేసింది. ఏ యుద్ధం వచ్చినా అసలు భయపడలేదు ఎవరికి. మీ దగ్గర కత్తులు ఉన్నాయా? మా వెనకాల ఆడవాళ్ళు ఉన్నారు. ఆవిడ మగవాళ్ళకే కాదు ట్రైనింగ్, యుద్ధం ఎలా చేయాలి అనేది ఆడవాళ్ళందరికీ ట్రైనింగ్ ఇచ్చేసింది. ఆ రాజ్యంలో ఉన్న ఆడవాళ్ళందరూ కూడా యుద్ధం చేస్తారు కత్తులు పట్టుకుని, అన్నీ, ఇంకా విలువిద్య, బాణాలు వేయడం అన్నీ వచ్చాయన్నమాట అందరికీ. ఒకసారి ఏమైంది, ఒక రాజుగారు వచ్చి, మీ రాజ్యం మీద నేను దండయాత్రకు వస్తున్నాను, మీరు యుద్ధానికి రెడీనా అని అన్నాడు. అప్పుడు ఆవిడ ఏమనిందో తెలుసా? ఆవిడ ఏం భయపడలేదు. ఏమనిందంటే, మేము రెడీగా ఉన్నాం, మేమందరం యుద్ధం చేయడానికి రెడీగా ఉన్నాం, మీరు కావాలంటే రెడీగా మీరు రండి, యుద్ధం చేద్దాం. కానీ ఒక్క మాట లాస్ట్లో అనిందనమాట. ఏమనింది? మీరు కనుక యుద్ధం చేసి ఆడవాళ్ళతో యుద్ధం ఓడిపోతే అందరూ ఏమంటారంటే ఆడవాళ్ళ చేతిలో ఓడిపోయాడు అంటారు. అదే కనుక మేము ఓడిపోయామనుకో, ఏముంది ఆడవాళ్ళు కాబట్టి ఆడవాళ్ళని ఓడించామంటారు. ఎలా చూసినా మీకే మచ్చ. కాబట్టి రక్తపాతం కావాలా? వద్దు. కాబట్టి ఆలోచించి రండి అని. ఆ మాటకి దెబ్బకి భయపడి పారిపోయాడు ఆ రాజుగారు. అలా చాలా తెలివిగా, నేర్పరిగా, చాకచక్యంగా, చాలా ధైర్యంగా రాజ్యాన్ని పాలించింది. ఎలా పాలించిందంటే 30 సంవత్సరాల్లో ఆ ఏరియాలో కరువే లేదు. అంటే అసలు పేదరికం, బాధపడడం, అన్నం తిండి లేకుండా లేదు. ఫుల్ డెవలప్ చేసేసింది ఆవిడ. మనం ఇప్పుడు ఉత్తరాలు రాసుకుంటున్నాం కదా, తపాలా ఉంది కదా, అది 300 సంవత్సరాల క్రితమే ఆవిడ కనిపెట్టింది. చెరువులు తవ్వించింది, బావులు తవ్వించింది, రోడ్లు వేయించింది, బ్రిడ్జిలు కట్టించింది, పాడైపోయిన గుళ్ళు కట్టించింది. ఎలాంటి గుళ్ళో తెలుసా? అవి కూడా ఇలాంటి గుళ్ళు మన కాశీ, ప్రయాగ, మన బృందావనం, మధుర, ఇలాంటి ఫేమస్ గుళ్ళన్నీ, మన శ్రీశైలం గుడి కూడా. మొఘలులు మన భారతదేశం మీద దండయాత్రకు వచ్చినప్పుడు గుళ్ళన్నీ నరుక్కుంటూ వెళ్ళిపోయారు. దేవుడి విగ్రహాలు కనపడితే ముక్కు, చెవులు అన్నీ నరికేసేవాళ్ళు. అలా వాళ్ళ నుంచి కాపాడి కొన్ని విగ్రహాలు దాచారు కాబట్టి కొన్ని బాగున్నాయి. అలాంటి పాడైపోయి పునరుద్ధరణకి నోచుకోని గుళ్ళని కూడా ఆవిడ తన సొంత డబ్బులతో ఖర్చు పెట్టింది.
ఆవిడ నేను చీరలు కొనుక్కోవాలి, నగలు వేసుకోవాలని ఎప్పుడు అనుకోలేదు. ఆడదైనా సరే, స్త్రీ అయినా సరే, స్త్రీ అబల కాదు, స్త్రీ సబల. ప్రాబ్లం వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు ఎప్పుడు ఏడవకూడదు. ఏడిస్తే ఇంకా ఏడిపిస్తూ ఉంటారు. ఏడుస్తూ కూర్చుంటే ప్రాబ్లం ఏమి సాల్వ్ అవ్వదు. ఏం చేయాలి? మనం ధైర్యంగా లేచి నిలబడాలి. మనం ఏడుస్తుంటే ఇంకా ఏడిపిస్తారు. నేను ఇప్పుడు ఎవరైనా ఎక్కిరిస్తున్నారు అనుకో, నువ్వేంటి నల్లగా ఉన్నావు, నీకేంటి తక్కువ మార్కులు వచ్చాయి, నీకు అమ్మలేదు, ఇలా ఏడిపించాలనుకో ఏం పట్టించుకోకూడదు. వాటిని ఇలా వదిలేయాలంటే మనం ముందుకు వెళ్ళిపోవాలి. మనము ఏడవకుండా ధైర్యంగా నిలబడి కష్టం వచ్చినప్పుడు ఆ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేసుకోవాలో మనందరికీ తెలియాలి. మన కాళ్ళ మీద మనం నిలబడాలి. మనం ఎదుటి మనిషికి 10 రూపాయలు ఇచ్చేటట్టు ఉండాలి. 10 మందికి సహాయం చేయాలి. పేదవాళ్ళని చూస్తే ఆదుకోవాలనిపించాలి. అది మనసు అంటే. అర్థమైందా? మన ఆడవాళ్ళగా మనం ఎప్పుడు కూడా ఎందులో కూడా తక్కువ కాదు అని నిరూపించాలి. ఆవిడని ప్రేరణగా తీసుకుని మనం ధైర్యంగా నిలబడాలి. ఇప్పుడు మనం నేర్చుకోవాల్సింది ఆవిడ గురించి అది. ఆవిడ చిన్న వయసులోనే ఎన్ని కష్టాలు ఎదుర్కొందో తెలుసా? పాపం 10 సంవత్సరాలకి పెళ్ళయింది. ఒక 10 ఏళ్ళు కూడా లేడు, భర్త చచ్చిపోయాడు యుద్ధంలో. కొన్ని రోజులకి తండ్రి కన్నా ఎక్కువ చూసుకున్న మామగారు చచ్చిపోయాడు. తర్వాత కొద్ది రోజులకి అత్తగారు చనిపోయింది. కడుపులో పుట్టిన కొడుకు చనిపోయాడు. ఎవ్వరూ లేరు. కానీ ఆమె ఏడుస్తూ మనకిలాగా అక్కడే ఉండలేదు. ఏమైనా పర్వాలేదు, నేను ధైర్యంగా ఉన్నాను, నేను ఈ రాజ్యాన్ని కాపాడాలి, ఇది నా బాధ్యత, కాబట్టి నేను కూర్చోవాలి, ధైర్యంగా ఉండాలి, నాతో శివయ్య తోడున్నాడు, కాబట్టి నేను అన్నీ చేస్తాను అని మంచి మంచి పనులు చేసింది. తర్వాత ఆవిడ ఎన్ని దానాలు చేసేదంటే అసలు ఆ భూమి కడి ఆరనంత దానాలు చేసింది. వచ్చిన వాళ్ళందరికీ లేదనుకుండా చేసింది. దానాలు చేసింది, ధర్మాలు చేసింది, గుళ్ళు కట్టించింది, బావులు తవ్వించింది, చెరువులు తవ్వించారు. తర్వాత ఈ గుళ్ళల పునర్నిర్మాణం అంతా ఆవిడే చేశారు. తర్వాత కులము ఇవేమీ చూడకుండా, జాతి కుల మత భేదాలకు విచక్షణ లేకుండా ఆవిడ అందరినీ సమానంగా చూసింది. ఆవిడ భర్త చనిపోయిన తర్వాత ఆ రోజుల్లో ఏం చేసేవాళ్ళు అంటే, భర్త చనిపోయాక సతీ సంగమనం చేసేమనేవాళ్ళు. అంటే భర్తతో పాటు భార్య కూడా చచ్చిపోవాలి. ఆ నిప్పుల్ని తోసేసేవాళ్ళు భార్యని. కానీ వాళ్ళ మామగారు, వద్దు, నీకు చాలా ధైర్యం ఉంది, నువ్వు మా రాజ్యానికి రాణిగా ఉండాలి, కాబట్టి నీ భర్తతో పాటు నువ్వు చనిపోవద్దు అని ఆవిడని కాపాడి మళ్ళీ ఉంచారనమాట. ఆ రోజు నుంచి ఆవిడ సతీ సంగమనాన్ని ఆపించే